హాయ్ ఫ్రెండ్స్, 'కల్కి' మూవీ నుంచి ప్రభాస్ కిరాక్ లుక్ అయితే వచ్చేసింది. సో, ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్' వైబ్‌లో అయితే ఆడియన్స్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇక సినిమాని సిల్వర్ స్క్రీన్‌పై ఆస్వాదిస్తున్నారు. కలెక్షన్‌లు కూడా సాలిడ్‌గా వస్తున్నాయి. ఇక 'సలార్' సందడి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా 'కల్కి' మీదకి షిఫ్ట్ అవుతుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమా అయితే తెరకెక్కుతుంది. సో, ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రం నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్‌పై అయితే రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రానటువంటి కంప్లీట్ ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సో, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అమాంతంగా పెరిగిపోయాయి. హాలీవుడ్ రేంజ్‌లో షూటింగ్ మెజారిటీ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో, ప్రస్తుతం సీజీ వర్క్ అయితే నడుస్తుంది. ప్రతి ఫ్రేమ్ న్యాచురాలిటీకి దగ్గరగా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే విధంగా ఉండేలాగా అయితే నాగ్ అశ్విన్ చాలా పకడ్బందీగా సినిమాని సిద్ధం చేస్తున్నాడు. సో, ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ కొత్త పోర్షన్ రిలీజ్ చేశారు. ఐఐటీ బాంబేలో 'కల్కి' సినిమా గురించి నాగ్ అశ్విన్ స్టూడెంట్స్‌కి ఇంట్రెస్టింగ్ విషయాలైతే షేర్ చేశారు. ఇక తన స్పీచ్ సందర్భంగా ఐఐటీ ప్రాంగణంలో ప్రభాస్ పోర్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో 'కల్కి' పోస్టర్‌లో ప్రభాస్‌కి సూపర్ హీరో లుక్ అయితే చూపించారు. అయితే ఇది సినిమాలోనిదా లేదంటే స్టూడెంట్స్ క్రియేట్ చేసిందా అనేది క్లారిటీ అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్టర్ విస్తృతంగా అయితే వైరల్ అవుతుంది. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ట్విట్టర్, ఎక్స్‌లో అయితే పోస్టర్‌ని షేర్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి 'కల్కి' సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మైథాలజీ టెస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కావడం, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువు చివరి అవతారమైన 'కల్కి' పాత్రలో ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తూ ఉండటం వలన సినిమా పైనైతే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందనే చెప్పొచ్చు. మరి ఆడియన్స్ అంచనాలు నాగ్ అశ్విన్ ఏ విధంగా అందుకుంటాడనేదే చూడాలి. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.